Hi friends, this is Satish from EduChamps. Today we are going to discuss the lecture 1 of polity. What is lecture 1 of polity? It is the historical background of Indian Constitution. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క చరిత్ర. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క చరిత్రలోకి వచ్చేటప్పటికి ఉండే టాపిక్స్ ఏంటంటే హౌ బ్రిటిష్ కేమ్ టు ఇండియా, రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్, సైమన్ కమిషన్ గురించి, కమ్యూనల్ అవార్డ్ గురించి, అండ్ 1935 యాక్ట్ గురించి, ఇండిపెండెన్స్ యాక్ట్ గురించి, అండ్ ఇంటర్మ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఫీచర్స్ గురించి, ఈ అన్ని టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ టాపిక్ తీసుకునేటప్పటికి హౌ బ్రిటిష్ కేమ్ టు ఇండియా. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎలా వచ్చారు? బ్రిటిష్ కేమ్ టు ఇండియా యాజ్ అ ట్రేడర్స్ ఇన్ 1600 AD. బ్రిటిష్ వాళ్ళు ఒక ట్రేడర్స్ కింద మాత్రమే ఇండియాకి వచ్చారు. అంటే వాళ్ళు ఫైనాన్స్ చేసుకోవడానికి, ఒక వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే ఇండియాకి వచ్చారు. ఆ వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే క్వీన్ ఎలిజబెత్ I. వాళ్ళు చార్టర్ గ్రాంట్ చేయడంతో, చార్టర్ అంటే పర్మిషన్, వాళ్ళు చార్టర్ గ్రాంట్ చేయడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి ఎంటర్ అయ్యారు. ఇన్ 1765 కంపెనీ అబ్టైన్ రైట్ టు కలెక్ట్ దివానీ. 1765 సంవత్సరంలో ఈ కంపెనీకి దివానీ కలెక్ట్ చేసుకునే రైట్స్ పొందగలుగుతుంది. ఎలా పొందగలుగుతుందంటే 1764లో జరిగే బ్యాటిల్లో, బెంగాల్లో జరిగిన బ్యాటిల్లో బ్రిటిష్ వాళ్ళు నగ్గడం అనేది జరుగుతుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆఫ్ కోర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలవడంతో ఆ రాజు ఏం చేస్తాడు, ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు కలెక్ట్ చేసే రైట్ అనేది, దాన్నే దివానీ అంటారు. ఆ దివానీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ చాలా కాన్సిక్వెన్సెస్ జరిగినాయి. 1858 నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్ రూల్ చేయడానికి డిసైడ్ చేసింది ఇండియాని. అండ్ ఈ రూలింగ్లో చాలా యాక్ట్స్ పాస్ అయినాయి. ఈ యాక్ట్స్ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎస్పెషల్లీ రిగార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్, అంటే మన రాజ్యాంగానికి సంబంధించి 1935 యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. రెగ్యులేటింగ్ యాక్ట్, ఫస్ట్ యాక్ట్ వచ్చేసరికి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ యాక్ట్ పేరులోనే ఉంది రెగ్యులేటింగ్. రెగ్యులేటింగ్ అంటే టు కంట్రోల్ ఇట్స్ పవర్. ఏం జరిగేదంటే యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీలో జరిగే అవినీతితో డబ్బుతో సంపాదించిన వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో ఎలక్షన్స్ కూడా పోటీ చేయగలిగేంత ధనవంతులు అయ్యారు. సో ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసిందంటే రెగ్యులేటింగ్ యాక్ట్ని పాస్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతిని తగ్గించడానికి ట్రై చేసిందనమాట. దీంట్లో ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్ టేకెన్ బై బ్రిటిష్ టు కంట్రోల్ కంపెనీ ఇన్ ఇండియా. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మీద తీసుకున్న ఫస్ట్ చర్య. ఈ కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ ట్రేడ్ కానీ కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఈ కంపెనీ మీద తీసుకున్న ఫస్ట్ చర్య ఇది. ఈ యాక్ట్లో భాగంగా గవర్నర్ డిజిగ్నేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్. గవర్నర్ అనే పేరుని గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. ఎప్పుడైతే జనరల్ అనేది వచ్చిందో అది ఉన్న అన్ని స్టేట్స్కి కూడా అప్లై అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి వరకు బాంబేకి ఒక గవర్నర్ ఉండేవాడు, మద్రాస్కి ఒక గవర్నర్ ఉండేవాడు, అండ్ ఆఫ్ కోర్స్ బెంగాల్కి ఒక గవర్నర్ ఉండేవాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ చేశారు, అండ్ బాంబే మద్రాస్ గవర్నర్స్ మాత్రం అలాగే ఉన్నారు. సో ఈ గవర్నర్ జనరల్ కింద మిగిలిన గవర్నర్స్ పనిచేసేవాళ్ళు. అంటే బాంబే మద్రాస్ స్టేట్స్ అనేవి బెంగాల్ కింద పనిచేసేదన్నమాట. ఎస్టాబ్లిష్డ్ సుప్రీంకోర్ట్ ఇన్ కలకత్తా. ఈ సుప్రీంకోర్టు యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కంపెనీలో వచ్చే ప్రాబ్లమ్స్ని, అండ్ దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్కి అండ్ పీపుల్కి, కంపెనీకి వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మెయిన్గా సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయబడింది. అది కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. దట్ వాజ్ ఇన్ 1774. టు కంట్రోల్ కరప్షన్ అండ్ ఇట్ అపాయింటెడ్ డైరెక్టర్స్. మెయిన్ ఈ అవినీతిని అరికట్టాలంటే ఏం కావాలి, ఒక సూపర్వైజింగ్ బాడీ కావాలి. అలాంటి సూపర్వైజింగ్ బాడీని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పని ఏంటంటే గవర్నర్ని ఎన్నుకునే వాళ్ళు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఎన్నుకుంటారు. అండ్ బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న ట్రేడింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఏ లెవెల్లో జరుగుతున్న ట్రేడింగ్ ఇదంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బ్రిటిష్ క్రౌన్కి చేరవేసేవారు ఇక్కడ నుంచి. సో దానికోసం అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. టోటల్గా చూసుకుంటే ఓవరాల్ ఎయిమ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ కంట్రోలింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. టోటల్గా ఓవరాల్ ఈ యాక్ట్ ఎయిమ్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఓకే,
వాట్ ఈస్ దేర్ ఇన్ పిట్స్ ఇండియా యాక్ట్? దీనికంటే ముందు ఒకసారి పిట్స్ ఇండియా యాక్ట్ కంటే ముందు 1781లో రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న డిఫెక్ట్స్ని కవర్ చేస్తూ ఇంకో యాక్ట్ రావడం జరిగిందండి. దాన్ని సెటిల్మెంట్ యాక్ట్ అని పిలుస్తారు. సో ఈ సెటిల్మెంట్ యాక్ట్ని ఎందుకు ఎక్కువగా ప్రస్తావించరు ఎక్కడ అంటే దీంట్లో పెద్ద చేంజెస్ ఏమీ లేవు. యాజ్ ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎలా ఉందో సేమ్ వే సెటిల్మెంట్ యాక్ట్ కూడా అలాగే ఉండడంతో దీంట్లో ఒక చిన్న చిన్న మార్పులు చేశారు అంతే. సో దాని గురించి ఎక్కువగా ప్రస్తావించరు. అది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదని చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి పిట్స్ ఇండియా యాక్ట్. ఇది కొంచెం మెయిన్ రోల్ ప్లే చేసిందండి. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల కంపెనీ రూలింగ్ని బ్రిటిష్ వాళ్ళు కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు. కానీ ఇది పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే పిట్స్ ఇండియా యాక్ట్. ఇది 1784లో వచ్చింది. పిట్స్ ఇండియా యాక్ట్ అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే సర్ విలియం పిట్స్ అనేవారు బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఆయన సూచనల మేరకు ఈ యాక్ట్ అనేది ప్రవేశపెట్టబడింది కాబట్టి దీనికి పిట్స్ ఇండియా యాక్ట్ అని పేరు వచ్చింది. ఓకే, దీంట్లో ఉన్న మెయిన్ థింగ్స్ ఏంటంటే క్రియేటెడ్ ఎ న్యూ బాడీ ఇన్ కంపెనీ టు మేనేజ్ పొలిటికల్ అఫైర్స్, దట్ ఈస్ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్. ఈ యాక్ట్లో ఒక కొత్త ఆఫీస్ని, కొత్త బాడీని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అంటారు. అంతకుముందు ఉన్న బాడీ ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు 2 బాడీస్ అయినాయి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెయిన్ డ్యూటీ ఏంటంటే ట్రేడింగ్ అఫైర్స్ని కంట్రోల్ చేయడం అనేది, అంటే వ్యాపార సంబంధమైన అంశాలు మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకోవడానికి వాళ్ళకి అధికారం. అలా కాకుండా పొలిటికల్ అఫైర్స్, మిలిటరీ అఫైర్స్ ఇటువంటి వాటికి సంబంధించి కంట్రోల్ అంతా కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ చేతిలో మాత్రమే ఉంటుంది. మెయిన్ పొలిటికల్ అఫైర్స్ మీద దృష్టి పెట్టడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అనే ఒక బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఏమంటే రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న చిన్న చిన్న డిఫెక్ట్స్ని, అలాగే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, రెగ్యులేషన్ అనేది దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ రెగ్యులేషన్ యాక్ట్ అనేది పూర్తిగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. పిట్స్ ఇండియా యాక్ట్ తర్వాత చార్టర్ యాక్ట్స్ వస్తాయండి. చార్టర్ యాక్ట్ 1793, 1813, 1833 అండ్ 1853. ఈ 4 చార్టర్ యాక్ట్స్ కూడా మనకు ఉన్నాయి. కాకపోతే దీంట్లో బాగా ఇంపార్టెంట్ వచ్చేసి 1833 చార్టర్ యాక్ట్. ఎందుకంటే 1833 చార్టర్ యాక్ట్ అనేది గవర్నమెంట్ యొక్క స్వరూపం చాలా వరకు మార్చడం జరిగిందండి. గవర్నర్ ఆఫ్ బెంగాల్ని ఈ చార్టర్ యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చడం జరిగింది. ఆయనతో పాటుగా ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఉండేదన్నమాట. సో ఈ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏంటంటే స్టేట్ పవర్స్ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పూర్తిగా మళ్ళీపోవడం జరిగిందనమాట. ఆ విధంగా డిజిగ్నేషన్ మార్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. నెక్స్ట్ బాంబే అండ్ మద్రాస్ గవర్నర్స్ లెజిస్లేటివ్ పవర్స్ కేమ్ టు ఎండ్. ఎప్పుడైతే వీళ్ళ ఫుల్ పవర్స్ అనేవి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలోకి వెళ్ళినాయో బాంబే మద్రాస్ గవర్నర్స్కి ఉన్న లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసనాలు చేసే పవర్స్ అనేవి ఈ గవర్నర్స్కి తగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పటివరకు చేసిన లాస్ అన్నింటినీ రెగ్యులేషన్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచి చేసే లాస్ని మాత్రం యాక్ట్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ చార్టర్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ బాడీ కింద ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఒక ఎండ్కి వచ్చేసినట్టే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశించడం పూర్తిగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా మన మీద పడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఏ కమర్షియల్ బాడీ బట్ దాని అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఎండింగ్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 1853 యాక్ట్ అండి. 1853 చార్టర్ యాక్ట్కి వచ్చేటప్పటికి 1853 చార్టర్ యాక్ట్లో కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగానే మన ఇండియా హెడ్ ఉండేవాడు. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే టోటల్ కౌన్సిల్స్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్గా డివైడ్ చేశారు. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్ పూర్తి పని ఏంటంటే శాసనాల మీద వాళ్ళ డిస్కషన్ చేయడం అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ పూర్తి పని. ఆ కౌన్సిల్లోకి వచ్చేసేటప్పటికి 6 మెంబర్స్ ఉండేవారు అనమాట. ఇలా లెజిస్లేటివ్ కౌన్సిల్ వేరేగా పెట్టడంతో శాసనాలు చేయడానికి వాళ్ళు పూర్తిగా అర్హుల కింద తయారయ్యారన్నమాట. ఓకే, వీళ్ళని కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న 6 మెంబర్స్ని కూడా ఎలా ఎలక్ట్ చేసుకునేవారంటే 4 మెంబర్స్ ఫ్రమ్ ద రికమెండేషన్స్ ఆఫ్ గవర్నర్స్ అనమాట. అంటే గవర్నర్స్ రికమెండేషన్స్ మీద, వాళ్ళ స్థానిక సంస్థల రికమెండేషన్స్ ద్వారా అండ్ జమీందార్స్ రికమెండేషన్స్ ద్వారా ఈ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసేవారు. అండ్ ఇంకో 2 మెంబర్స్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసేవాడు. సో ఇలా 6 మెంబర్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎన్నుకునేవారు. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు చేసే పని ఏంటి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసే శాసనాల మీద డిస్కషన్ చేయడం, ఇన్ కేస్ దాంట్లో ఏమైనా ఫాల్స్ ఉంటే
దాని మీద డిస్కషన్స్ చేయడం, వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేయడం అనమాట. సో వీళ్ళకి కూడా పూర్తిగా లెజిస్లేషన్ చేసే పవర్స్ ఇప్పటికీ రాలేదు. ఈ చార్టర్ యాక్ట్లోనే సివిల్ సర్వీసెస్కి ఓపెన్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి చార్టర్ యాక్ట్లో ఒక 20 years వాళ్ళకి అలవెన్స్ ఇస్తూ, అంటే 20 years వాళ్ళని రూల్ చేసుకోమని అలవెన్స్ ఇస్తూ, ఈ చార్టర్ యాక్ట్లో మాత్రం అటువంటి అలవెన్స్ అంటే పర్మిషన్ ఇది కూడా ఇవ్వడం జరగలేదు. సో దాని అర్థం ఏంటంటే పూర్తిగా ఇక్కడ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఇండియాని రూల్ చేయడానికి దిగినట్టు అర్థం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ అనేది ఇవ్వలేదు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858లో చాలా రివల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివల్యూషనరీ చేంజెస్ రావడానికి కారణం ఏంటని మనం వెతుక్కుంటే 1857 రివోల్ట్ అండి. ఎప్పుడైతే సిపాయిలు తిరుగుబాటు జరిగిందో, అంటే సిపాయి మీటిని జరిగిందో, అప్పటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఏంటంటే టోటల్గా మనం చేసే అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా పవర్ఫుల్గా లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రిటిష్ క్రౌన్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఎక్కువగా కనపడుతుంది మనకి. ఇక్కడ నుంచి మన టోటల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. దీంట్లో తీసుకున్న మెయిన్ డెసిషన్స్ మనం చూస్తే అబాలిష్డ్ కంపెనీని పూర్తిగా అబాలిష్ చేసేసారండి. ఇక్కడ నుంచి కంపెనీ రూల్ అనేది టోటల్గా లేదు. అండ్ ట్రాన్స్ఫర్డ్ ఆల్ పవర్స్ టు బ్రిటిష్ క్రౌన్. అన్ని పవర్స్ కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందంటే బ్రిటిష్ క్రౌన్కి. ఓకే, బ్రిటిష్ రాజ్యంకి మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. డెసిగ్నేషన్ చేంజ్ టు వైస్రాయ్. ఇప్పటివరకు మనం గవర్నర్ జనరల్గా పిలుచుకునే వాళ్ళని ఇక్కడ నుంచి ఆ డెసిగ్నేషన్ అనేది వైస్రాయ్ కింద చేంజ్ చేశారు. అలా చేంజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ వైస్రాయ్ మనకి ఎవరనంటే లార్డ్ కానింగ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ అబాలిష్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అండ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అండ్ డైరెక్టర్స్ అనే 2 ఆఫీసెస్ని కూడా పూర్తిగా అబాలిష్ చేసేయడం జరిగింది. సో ఇదివరకు బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ పొలిటికల్ అఫైర్స్ చూసుకోవడానికి ఉండేవారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవారు ట్రేడింగ్ అఫైర్స్ చూసుకోవడానికి ఉండేవారు. ఈ 2 కూడా కంపెనీకి మాత్రమే ఉండేవి. ఇప్పుడు కంపెనీయే లేదు. సో ఈ రెండింటిని కూడా అబాలిష్ చేయడం జరిగింది. క్రియేటెడ్ ఎ న్యూ ఆఫీస్. కొత్తగా ఒక పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పేరు ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్. అతనికి ఒక 15 మంది అడ్వైజరీ బాడీని ఇచ్చేవారండి. వాళ్ళనే కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి నేమ్ చేయడం జరిగింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేవాడు బ్రిటిష్ పార్లమెంట్లో ఒక మెంబర్. సో ఓకే, బై సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ద్వారా మన ఇండియాని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్ ట్రై చేస్తుంది. సో ఇండైరెక్ట్లీ బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ రూలింగ్ ఇండియా. నెక్స్ట్ యాక్ట్స్కి వచ్చేసేటప్పటికి ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కువగా విస్తరణ చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్స్లో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవి ఏ యాక్ట్స్లో ప్రవేశపెట్టారు అండ్ ఎలా డివైడ్ చేయడం జరిగింది, దాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, దాంట్లో అఫీషియల్ మెంబర్స్ ఎంతమంది, అన్అఫీషియల్ మెంబర్స్ ఎంతమంది అనేవి నెక్స్ట్ యాక్ట్స్లో చూద్దాం. నెక్స్ట్ యాక్ట్కి వెళ్తే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861. ఈ కౌన్సిల్స్ యాక్ట్స్ అనేవి 3 యాక్ట్స్ ఉంటాయండి. ఈ కౌన్సిల్స్ యాక్ట్లో మెయిన్ థింగ్ జరిగేది ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తుంటారు, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటారు ఇండియన్ కౌన్సిల్ని. ఓకే, సో ఆ చేంజెస్ ఏంటనేవి మనం ఇప్పుడు చూద్దాం. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ 1861. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ వచ్చేసేటప్పటికి దీంట్లో మెయిన్ థింగ్స్ జరిగేవి ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుందనమాట. సో ఇది ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యిందనేది మనం ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ రికగ్నైజ్డ్ నెసెసిటీ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ 3 యాక్ట్స్ వర్ ఎనాక్టెడ్ ఇన్ 1861, 92 అండ్ 1909. ఓకే, సో దీని అర్థం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ పాత్ర ఉండాలి, అడ్మినిస్ట్రేషన్లో మన ఇండియన్స్ పాత్ర ఉండాలని చెప్పి గుర్తించడం జరిగింది. ఇదంతా దేనివల్ల జరిగిందంటే సిపాయి మీటిని ఇంకా చిన్న చిన్న రివాల్యూషన్స్ వాళ్ళ మీద రావడం వల్ల వీళ్ళు కంపల్సరీగా ఇండియన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ చేయాలి అని చెప్పి ఒక డెసిషన్కి వస్తారు. సో ఆ డెసిషన్ని ఎనాక్ట్ చేసిన దేంట్లో అంటే 1861, 92, 1909 ఈ 3 కౌన్సిల్స్ యాక్ట్స్లోని కూడా ఆ డెసిషన్ని ఎనాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, Viceroy should nominate some Indians as non-official members of his expanded council. ఓకే, సో ఆల్రెడీ కౌన్సిల్ మెంబర్స్ అనేవారు 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్ని ఎక్స్పాండ్ చేసి వైస్రాయ్ కొంతమందిని నామినేట్ చేసే పవర్ ఇచ్చారు. ఎవరిని? ఇండియన్స్ని. సో వాళ్ళు నాన్ అఫిషియల్ మెంబర్స్కి అఫిషియల్ మెంబర్స్కి డిఫరెన్స్ ఏంటంటే నాన్ అఫిషియల్ మెంబర్స్ అనేవారు ఓటింగ్లో పాల్గొనడానికి వాళ్ళకి చాయిస్ లేదు.
ఇన్ కేస్ వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నా కూడా అఫిషియల్ మెంబర్స్ మెజారిటీ అంటే బ్రిటిష్ క్రౌన్కి సంబంధించిన వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ డెసిషనే నగ్గుతుంది. ఫైనల్ వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు నాన్ అఫిషియల్ మెంబర్స్ని తక్కువగా ఉంటూనే అంటే వాళ్ళ మెజారిటీ లేకుండానే ఉండేలా చూసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ డెసిషన్కి వ్యతిరేకంగా రాకూడదు కాబట్టి నాన్ అఫిషియల్ మెంబర్స్ అనే వాళ్ళకి మెజారిటీ ఇచ్చేవారు కాదు. నెక్స్ట్ 1861 యాక్ట్ ended the centralization and restored Bombay and Madras their legislative powers. Almost autonomy of local government restored. ఈ 1861 యాక్ట్ ద్వారా అంతకుముందు మనం 1833 యాక్ట్లో చూసుకుంటే అన్ని పవర్స్ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన పవర్స్ అన్నీ కూడా ఇప్పుడు డీసెంట్రలైజ్ అయినాయి. మళ్ళీ అంటే అవి రీస్టోర్ అయినాయి. ఎవరికి? బాంబే మద్రాస్ గవర్నర్స్కి పవర్స్ మళ్ళీ రీస్టోర్ అయినాయి ఈ 1861 యాక్ట్ ద్వారా. వాళ్ళ లెజిస్లేటివ్ పవర్స్ కూడా ఆల్మోస్ట్ ఆటోనమీ అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ స్టేట్ ప్రభుత్వాన్ని వాళ్ళే పరిపాలించుకునే ఆ స్టేట్కి ఆల్మోస్ట్ ఆటోనమీని ఇవ్వడం జరిగింది. స్టేట్స్ ఆల్సో ప్రొవైడెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. స్టేట్స్ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా శాసనాలు నిర్మించడానికి ఒక చర్చ మాత్రం కంపల్సరీగా జరిగేదన్నమాట. పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సెంటర్. వాట్ ఈస్ పోర్ట్ఫోలియో సిస్టమ్? పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఇప్పుడు మనకున్నది ఎగ్జాంపుల్కి రైల్వేకి ఒక శాఖ ఉంది, రైల్వేకి ఒక మంత్రి ఉన్నాడు, రైల్వే శాఖకు ఒక మంత్రి, తపాలా శాఖకి ఒక మంత్రి, ఇన్ఫర్మేషన్ శాఖకి ఒక మంత్రి. సో ఇలా కొన్ని శాఖలను విభజించి అవి కొంతమంది మంత్రులకు అప్పచెప్తే దాన్ని పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటారు. సో పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది 1861 కౌన్సిల్స్ యాక్ట్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఈ యాక్ట్ నుంచే ఎంపవర్ అయినాయి. అవి కూడా వైస్రాయ్కి మాత్రమే ఎమర్జెన్సీ పవర్స్ అనేవి ఉండేవి. ఎమర్జెన్సీ టైంలో వైస్రాయ్ చేసిన ఏ ఆర్డినెన్స్ అయినా కూడా 6 months వరకు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. 1892 కౌన్సిల్స్ యాక్ట్ further increased number of legislative council members by nominating more as non-official members but maintained official majority. సో ఈ కౌన్సిల్ ద్వారా నాన్ అఫిషియల్ మెంబర్స్ని నామినేట్ చేయడం అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. కాకపోతే అఫీషియల్ మెజారిటీ మాత్రం మెయింటైన్ చేస్తారు. సో అఫిషియల్ మెంబర్స్ కంటే ఎక్కువ నాన్ అఫిషియల్ మెంబర్స్ మాత్రం నామినేట్ చేయబడరు. ఈ నామినేషన్స్ కూడా రికమెండేషన్స్ ఆఫ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ and provincial legislative councils through governor, universities, జమీందార్స్, మున్సిపాలిటీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఎక్సెట్రా. సో లోకల్గా ఎవరికైతే అథారిటీ ఎక్కువ ఉందో వాళ్ళందరి రికమెండేషన్స్ ద్వారా మిగిలిన వాళ్ళని కూడా కొంతమందిని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909ని మోర్లే మింటో రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే దీంట్లో జరిగిన రిఫార్మ్స్ అన్నీ కూడా మోర్లే అనేవాళ్ళు స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అండ్ మింటో వైస్రాయ్గా ఉన్నప్పుడు జరిగినవి కనుక వీటిని మోర్లే మింటో రిఫార్మ్స్ అని చెప్పి అంటారు. ఈ మోర్లే మింటో రిఫార్మ్స్లో తీసుకున్న మెయిన్ డెసిషన్స్కి వస్తే ఇంక్రీజ్డ్ సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ 16 to 60 బట్ మెయింటైన్ అఫిషియల్ మెజారిటీ ఇన్ సెంటర్. లెజిస్లేటివ్ కౌన్సిల్ను 16 members to 60 members ఇంక్రీజ్ చేయడం జరిగింది. కానీ సెంటర్లో మాత్రం అఫిషియల్ మెజారిటీ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ సైజ్ ఇంక్రీజ్ చేసినా కానీ అఫిషియల్ మెజారిటీ అనేది మనకి తగ్గకపోవడంతో బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా అలాగే ఉంది. కానీ ప్రొవిన్షియల్ లెజిస్లేషన్ కౌన్సిల్కి విషయంకి వస్తే దే ఆర్ నాట్ యూనిఫామ్. అంటే అవి మాత్రం అఫిషియల్ మెజారిటీ ఉండాలి, కొన్నింటికి ఉండొచ్చు, కొన్నింటికి ఉండకపోవచ్చు, అవి మాత్రం పట్టించుకునేవారు కాదు ఈ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఓకే, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి వచ్చేటప్పటికి దే ఆర్ నాట్ యూనిఫామ్ ఇన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. సో అందులో మెంబర్స్ అనేవారు అఫిషియల్ మెజారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అండ్ దే డిడ్ నాట్ మెయింటైన్ అఫిషియల్ మెజారిటీ. ఓకే, ఇండియన్స్ ఆల్సో అసోసియేటెడ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ని కూడా అసోసియేట్ చేయడం ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఇంట్రడ్యూస్డ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్. సో ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది స్టార్ట్ అయింది మోర్లే మింటో రిఫార్మ్స్ నుంచి. వాట్ ఈస్ కమ్యూనల్ రిప్రజెంటేషన్? కమ్యూనల్ రిప్రజెంటేషన్కి వచ్చేటప్పటికి
సెపరేట్ కమ్యూనిటీ పీపుల్ అనేవాళ్ళు ఎగ్జాంపుల్కి ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీస్ తీసుకుందాం. ఎప్పుడైతే ఈ మైనారిటీస్ ఉన్నారో ఆ మైనారిటీస్కి సెపరేట్ ఎలక్టరేట్ అంటే వాళ్ళకి ఒక సెపరేట్ నియోజకవర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగేది. సో ఇటువంటి మార్పుల్ని ఫస్ట్ తీసుకొచ్చింది 1909 మోర్లే మింటో రిఫార్మ్స్లో తీసుకొచ్చారు. అండ్ లార్డ్ కానింగ్ని కమ్యూనల్ ఎలక్టరేట్కి ఫాదర్గా పిలుస్తారు. కమ్యూనల్ ఎలక్టరేట్ పితామహుడిగా పిలుస్తారు. ఎందుకంటే ఆయన హయాంలోనే ఇవంతా జరిగింది కాబట్టి ఆయన్ని అలా పిలుస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మోంటే క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. సో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ మోర్లే మింటో లాగా మోంటెగ్ అనే ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ క్లెమ్స్ఫోర్డ్ వచ్చేసి వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, దీనిలో మెయిన్ పాయింట్స్ వచ్చి రిలాక్స్డ్ ద సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ప్రొవిన్సెస్ బై సెపరేటింగ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్. సో టోటల్ అంశాలని ఇక్కడ 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి సెంట్రల్ సబ్జెక్ట్స్, ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్. సెంట్రల్ సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం మాత్రమే వాటి మీద అధికారం ఉంటుంది. ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వాటి మీద అధికారం ఉంటుంది. సో వాళ్ళకిచ్చిన ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్తో రాష్ట్రాలు వాటికి అవే సొంతంగా పరిపాలించుకోవడం స్టార్ట్ అయినాయి కనుక మనం సెంట్రల్ కంట్రోల్ రిలాక్స్ అయింది కొంతవరకు అని చెప్పొచ్చు. కాకపోతే అది కూడా పూర్తిగా కాదని మనం అనుకోవాలి. ఎందుకంటే అగైన్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ డివైడెడ్ ఇంటూ రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. వాట్ ఆర్ రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్? రిజర్వ్ సబ్జెక్ట్స్ అనేవి గవర్నర్ చేతిలో మాత్రమే ఉండే సబ్జెక్ట్స్. సో గవర్నర్కి వాటి మీద ఫుల్గా అధికారం ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే వాళ్ళ కింద ఉండే మినిస్టర్స్ వాళ్ళు డీల్ చేసే సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో ఓన్లీ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అనేవి లెజిస్లేటివ్ కౌన్సిల్ డీల్ చేసే సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్ సబ్జెక్ట్స్ అనేవి గవర్నర్ డీల్ చేసే సబ్జెక్ట్స్. సో ఈ విధంగా ఒక డయార్కీ అనేది ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ స్టేట్స్లో మాత్రమే, ప్రొవిన్సెస్లో మాత్రమే ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే డయార్కీ అంటారు. అండ్ స్టేట్స్లో కూడా బైకామరల్ సిస్టమ్ అంటే 2 సభలని ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం ఈ యాక్ట్ నుంచి స్టార్ట్ అయింది. వాట్ ఈస్ బైకామరల్ సిస్టమ్? బైకామరల్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్కి మనకి ఒక స్టేట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే దీంట్లో శాసనసభ, శాసన మండలి 2 సభలు ఉన్నాయి. సో ఇది బైకామరల్ సిస్టమ్ కిందకి వస్తుంది. టోటల్గా ఉన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ 6 మెంబర్స్ అయితే దాంట్లో 3 ఇండియన్స్ని నామినేట్ చేయడానికి ఈ యాక్ట్ ద్వారా అవకాశం లభించింది. ఎక్సెప్ట్ కమాండర్ ఇన్ చీఫ్ తప్ప ఉన్న 6గురిలో 3 మెంబర్స్ ఇండియన్స్ ఉండడానికి ఈ యాక్ట్ అవకాశం ఇచ్చింది. ఈ యాక్ట్ ద్వారా ఫ్రాంచైజ్ వచ్చిందంటే ఓటు హక్కు వచ్చింది. కానీ అది కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మాత్రమే వచ్చింది. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ యాక్ట్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఇంగ్లాండ్లో హై కమిషనరేట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో హై కమిషనర్ అనే ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఈ హై కమిషన్ డ్యూటీ ఏంటంటే ఇంగ్లాండ్కి బ్రిటిష్కి ఉండే రిలేషన్స్ గురించి ఈ హై కమిషనరేట్ డ్యూటీ ఏంటంటే బ్రిటిష్కి ఉండే ట్రేడ్ రిలేషన్స్, వేరే రిలేషన్స్ గురించి క్రౌన్కి తెలియచేయడం ఈ హై కమిషనర్ యొక్క పని. అండ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్, ఇందాక మనం కమ్యూనల్ రిప్రజెంటేషన్ దేని గురించి అయితే మాట్లాడుకున్నామో దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో వేరే కమ్యూనిటీస్కి వేరే ఎలక్టరేట్స్, నియోజకవర్గాలని పెట్టడం ఇంకా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది, ఎక్స్టెండ్ చేశారు. సో ఈ యాక్ట్ ఎలా వర్క్ చేసింది అని తెలుసుకోవడానికి ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత ఒక చట్టపరమైన కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ యాక్ట్లోనే చట్టం చేశారు. ఆ కమిషనే సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ నవంబర్ 1927లో ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా మనం చూసుకుంటే 1919 యాక్ట్లో యాక్చువల్గా మనం చూసుకుంటే 1919 యాక్ట్లో 10 years తర్వాత స్టాట్యూటరీ కమిటీ ఒకటి ఫామ్ చేయాలని ఉంది. కానీ ఇక్కడ 8 yearsకే ఒక స్టాట్యూటరీ కమిటీ ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ దట్ యాక్ట్. ఓకే, సో యాక్ట్ ఫెయిల్ అయిపోవడం వల్ల 8 years లోపలే ఈ స్టాట్యూటరీ కమిటీ అనేదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే,
as all of its 7 members are British. All parties opposed and boycotted commission. దీంట్లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సైమన్ కమిషన్లో ఉన్న 7 members కూడా బ్రిటిష్ వాళ్ళే. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇండియన్ రిప్రజెంటేటివ్ దాంట్లో లేరు కాబట్టి దాన్ని అన్ని పార్టీస్ బాయ్కాట్ చేశాయి, అన్ని పార్టీస్ దాన్ని వ్యతిరేకించాయి. సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు చేస్తూ చాలా చోట్ల నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1930. 1930లో కమిషన్ దాని రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్ రికమెండెడ్ అబాలిషన్ ఆఫ్ డయార్కీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఈ కమిషన్ రికమెండేషన్స్ వచ్చేసి అబాలిషన్ ఆఫ్ డయార్కీ, ఎక్కడైతే రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. మనం చూసుకున్నాం కదా, కొన్ని ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని రిజర్వ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అనేవి ఎవరు టోటల్గా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆపరేట్ చేస్తుంది. రిజర్వ్ సబ్జెక్ట్స్ అనేవి గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆపరేట్ చేస్తాడు. సో ఈ డయార్కీ సిస్టమ్ని పూర్తిగా అబాలిష్ చేసేయాలి అండ్ ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఫెడరేషన్లో బ్రిటిష్ ఇండియాతో పాటుగా రాజులు ఉన్న రాజ్యాలను కూడా కలుపుకుంటూ ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి యాక్ట్లో చెప్పడం జరిగింది. బట్ ఈ యాక్ట్ అనేది సక్సెస్ అవ్వలేదు. ఈ యాక్ట్తో పాటుగా ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనేది కూడా సక్సెస్ అవ్వలేదు. సో దాని మీద వచ్చిన వ్యతిరేకత వల్ల ఈ ప్రపోజల్స్ అన్నింటినీ డిస్కస్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని ఏర్పాటు చేసింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ టోటల్గా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో కాంగ్రెస్ అటెండ్ అయ్యింది ఓన్లీ 1 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఆ 1 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా గాంధీ గారు, ఆయనతో పాటుగా సరోజినీ నాయుడు గారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో వచ్చిన ఏకైక మహిళ ఎవరంటే సరోజినీ నాయుడు గారు. అండ్ ముస్లిం లీగ్ తరపునేమో మహమ్మద్ అలీ జిన్నా అండ్ డిప్రెస్డ్ క్లాసెస్ తరపున బిఆర్ అంబేద్కర్ వెళ్ళడం అనేది, ఈ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూడా హాజరవడం జరుగుతుంది. నెక్స్ట్, రికమెండేషన్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1935 యాక్ట్. ఈ సైమన్ కమిషన్ రికమెండేషన్సే 1935 యాక్ట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కమ్యూనల్ అవార్డ్. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కమ్యూనల్ అవార్డు గురించి చర్చ జరుగుతుంది. ఈ కమ్యూనల్ అవార్డు గురించి చర్చ రావడంతో గాంధీ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని బాయ్కాట్ చేయడం అనేది, మిగతా 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని బాయ్కాట్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ కమ్యూనల్ అవార్డు అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టే కమ్యూనిటీస్కి సెపరేట్గా రిప్రజెంటేటివ్స్ని ఇవ్వడం, అంటే సెపరేట్గా వాళ్ళ నియోజకవర్గాలు ఇవ్వడం. ఈ విధానాన్ని గాంధీ గారు చాలా వరకు వ్యతిరేకించేవారు. కానీ 1932కి వచ్చేటప్పటికి సర్ రామ్సే మెక్డొనాల్డ్ introduced communal award system by giving representation to all minorities and suppressed classes. ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం మైనారిటీస్కి మాత్రమే ఈ కమ్యూనల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సప్రెస్డ్ క్లాసెస్ని కూడా ఈ కమ్యూనల్ అవార్డులో యాడ్ చేశారు. అది ప్రకటించింది ఎవరంటే సర్ రామ్సే మెక్డొనాల్డ్. ఆయన అప్పటికి బ్రిటిష్ ప్రధాని అనమాట. గాంధీ నాట్ అగ్రీడ్ విత్ ఇట్. గాంధీ గారు ఇదేమి కూడా గాంధీ గారికి నచ్చలేదు. అప్పటికి ఈ కమ్యూనల్ అవార్డు ప్రకటించేటప్పటికి గాంధీ గారు ఎర్రవాడ జైల్లో ఉంటారు. అది పూణే దగ్గరలో ఉందండి. ఈ ఎర్రవాడ జైల్లో ఉంచి ఆయన నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేస్తారు దీనికి వ్యతిరేకంగా. సో ఈ నిరాహార దీక్ష చేయడం వల్ల అంబేద్కర్ అండ్ అదర్ డిప్రెస్డ్ క్లాస్ లీడర్స్ వచ్చి గాంధీ గారితో ఒక అగ్రిమెంట్ చేసుకుని సో ఆయన చేత నిరాహార దీక్ష మానిపించమని ఒప్పిస్తారు. ఎందుకంటే ఇలాంటి కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ వల్ల డిప్రెస్డ్ క్లాసెస్కి యూజ్ ఉంటుంది కాబట్టి అంబేద్కర్ లాంటి లీడర్స్ వచ్చి గాంధీ గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్స్ ఆధారంగా వచ్చిన యాక్ట్ అనమాట. దీంట్లో చాలా మేజర్ చేంజెస్ చేయడానికి బ్రిటిష్ ట్రై చేసింది, కాకపోతే దీంట్లో చాలా వరకు సక్సెస్ఫుల్ అవ్వలేదు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే సెంట్రల్లో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. ఫెడరేషన్ వచ్చేసేటప్పటికి దాని మీనింగ్ ఏంటంటే స్టేట్స్కి వచ్చేసి ఎక్కువ పవర్స్ ఉంటాయి, అలాగే యూనియన్కి లేదా సెంటర్కి తక్కువ పవర్స్ ఉండేదే ఫెడరేషన్ అనమాట.
కానీ ఈ ప్రతిపాదన మాత్రం సక్సెస్ఫుల్ అవ్వలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్స్, రాజులున్న రాజ్యాల వాళ్ళు ఎవరు ఈ ఫెడరేషన్లో యాడ్ అవ్వడానికి సహకరించలేదు. సో ఇట్స్ ఈ కంప్లీట్లీ ఫెయిల్డ్ అనే చెప్పుకోవాలి. పవర్స్ డివైడెడ్ ఇంటూ ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. రెసిడ్యువల్ పవర్స్ గివెన్ టు వైస్రాయ్. ఇప్పటివరకు మనం డయార్కీ సిస్టమ్ చూసాం, కానీ ఇప్పుడు డయార్కీ సిస్టమ్ని పూర్తిగా తీసేస్తూ టోటల్ సబ్జెక్ట్స్ని ఫెడరల్ లిస్ట్ కింద, ప్రొవిన్షియల్ లిస్ట్ కింద, కాంకరెంట్ లిస్ట్ కింద తయారు చేశారు. మిగిలిన రెసిడ్యువల్ పవర్స్ అనేవి వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. సో ఫెడరల్ లిస్ట్కి వచ్చేసేటప్పటికి టోటల్గా ఫెడరల్ లిస్ట్లో యూనియన్ అనేది ఫుల్గా వాటి మీద అధికారం ఉంటుంది. ప్రొవిన్షియల్ లిస్ట్కి వచ్చేటప్పటికి రాష్ట్రాలకి వాటి మీద ఫుల్గా అధికారం ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్లో రెండు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రెసిడ్యువల్ పవర్స్, మిగిలిన పవర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ వైస్రాయ్కి అప్ చెప్పడం జరిగింది. అబాలిష్డ్ డయార్కీ అండ్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ అటానమీ ఇన్ ఇట్స్ ప్లేస్. ఇందాక చెప్పుకున్నట్టుగా డయార్కీ అనేది పూర్తిగా అబాలిష్ చేయబడిపోయింది. అండ్ ప్రొవిన్షియల్ అటానమీ, ప్రొవిన్సెస్కి వాటికి అవే పరిపాలించుకునే అధికారాన్ని ఈ యాక్ట్ 1935 యాక్ట్ వల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మనకి ఆటోనమీ ఎప్పుడైతే పోయింది, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఆటోనమీ అనేది పోయింది. అప్పుడు గవర్నర్ జనరల్ కింద కన్వర్ట్ చేసి కింద ఉన్న ప్రొవిన్సెస్ అన్నీ కూడా గవర్నర్ జనరల్ చేతిలో పెట్టడం జరిగింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్కి వస్తూ డయార్కీ అనేది టోటల్గా అబాలిష్ చేసేసి స్టేట్స్కి వాటి ఆటోనమీని ఇవ్వడం జరిగింది. ఇంట్రడ్యూస్డ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ ఇన్ ప్రొవిన్సెస్. వాటికి ఆటోనమీ ఇచ్చినా కానీ ఆ గవర్నమెంట్స్ అనేవి ఇప్పుడు కూడా యూనియన్కి అంటే సెంటర్కి రెస్పాన్సిబుల్ అనే చెప్పుకోవాలి. గవర్నర్ షుడ్ యాక్ట్ విత్ అడ్వైజ్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ డయార్కీ సిస్టంలోకి వచ్చేసేటప్పటికి గవర్నర్కి కొన్ని రైట్స్ ఉండేవి. అవి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా లేకుండా గవర్నర్ చేయగలిగేవాడు. కానీ ఇప్పుడు మాత్రం గవర్నర్ షుడ్ యాక్ట్ విత్ అడ్వైజ్ ఆఫ్ మినిస్టర్స్. ఆ మినిస్టర్స్ ఏం చెప్తే గవర్నర్ కూడా ఆ విధంగానే యాక్ట్ చేయాలి తప్పితే మినిస్టర్స్ కాదని గవర్నర్ యాక్ట్ చేయడానికి వీలు లేదు. ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ మినిస్టర్ని బట్టి వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి మాత్రమే రూలింగ్ ఉంటుంది, కానీ గవర్నర్ మీద బేస్ అయ్యి కాదు. అడాప్షన్ ఆఫ్ డయార్కీ ఎట్ ద సెంటర్. మనకి స్టేట్లో డయార్కీ తీసేయడం జరిగింది, కానీ సెంటర్కి వచ్చేసేటప్పటికి వైస్రాయ్కి కొన్ని డైరెక్ట్ పవర్స్ ఇచ్చారు. ఆ డైరెక్ట్ పవర్స్ అన్నీ వైస్రాయ్ డైరెక్ట్గా ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ లేకుండా రూల్ చేయడానికి వీలవుతుంది. కానీ కొన్ని పవర్స్ మాత్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్తో చేయవలసి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ మనకి స్టేట్ డయార్కీలో ఎలా ఉండేదో సేమ్ సెంటర్లో కూడా ఆ విధంగానే డయార్కీలు ప్రవేశపెట్టారు, కానీ ఇదంతా ఆపరేషన్లోకి రాలేదు. నెక్స్ట్, ఇంట్రడ్యూస్డ్ బైకామరలిజం ఇన్ 6 provinces. వాట్ ఈస్ బైకామరలిజం? బైకామరలిజం అనేది వచ్చేటప్పటికి ద్విసభ అనమాట. ఇప్పుడు మన స్టేట్ ఏపీలో తీసుకుంటే శాసనసభ ఉంది, శాసన మండలి కూడా ఉంది, అంటే 2 సభలు ఉన్నాయి మనకి. సో ఈ సిస్టమ్నే బైకామరలిజం అంటారు. ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడంటే 1935లో 6 provincesలో, అప్పుడున్న రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అబాలిష్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్టాబ్లిష్డ్ టీమ్ ఆఫ్ అడ్వైజర్స్. కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది పూర్తిగా అబాలిష్ చేయడం జరిగింది. ఆ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్లేస్లో టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ని పెట్టడం జరిగింది. ఈ అడ్వైజర్స్ ఓన్లీ గివింగ్ అడ్వైజెస్ అనమాట. సో వీళ్ళు రూల్ చేయడానికనే కానీ నెక్స్ట్ లెజిస్లేషన్స్ చేయడానికి కానీ వీళ్ళకి రైట్ ఉండేది కాదు, అడ్వైజరీ కమిటీకి రైట్ ఉండేది కాదు. ఎక్స్టెండెడ్ ఫ్రాంచైజ్. సో ఓటు హక్కు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా 10% ఆఫ్ పాపులేషన్ గాట్ ఓటింగ్, ఓన్లీ 10% పాపులేషన్కే ఓటింగ్ అనేది రావడం జరిగింది. ఎస్టాబ్లిష్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా ఈ యాక్ట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. 1935 మనం చదువుకుని ఉంటాం. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో అది ఈ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎస్టాబ్లిష్ ఫెడరల్ అండ్ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటివరకు సివిల్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది, కానీ ఇప్పటి నుంచి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఈ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో యాజ్ అవే ఇది ఎలా ఉన్నాయో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా ఉందో అలాగే ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేట్స్లో ఆ ప్రొవిన్సీస్లో వాటికి కావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా ఈ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషనే నోటిఫికేషన్ వేసి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం దాన్ని, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అప్పుడు కూడా అలాగే ప్రొవిన్షియల్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ 1935. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ ఇన్ 1937. దీన్నే మనం ఇప్పుడు ప్రస్తుత సుప్రీంకోర్టుగా పిలుచుకునేది ఈ కోర్టే అనమాట. ఇది న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. దీన్ని అప్పుడు ఫెడరల్ కోర్ట్ అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది 1937. ఇది పెట్టింది యాక్ట్లో 1935 అయినా ఇది బుల్ చేసేటప్పటికి టోటల్గా 1937 ఇయర్ వచ్చిందనమాట. నెక్స్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. On February 20th, 1947, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్
Clement declared that British rule in India would be end by June 30, 1948. ఫిబ్రవరి 20th 1947 బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అనేవారు ఏం డిక్లేర్ చేశారంటే ఈ బ్రిటిష్ రూల్ ఇండియాలో జూన్ 30th 1948కి ఎండ్ అయిపోతుంది అని చెప్పి ప్రకటన చేశారు. సో ఈ ప్రకటన కాకపోతే ముస్లిం లీగ్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీషన్ డిమాండ్ మీద ఉన్నారు. మాకు సెపరేట్ స్టేట్ కావాలి, సెపరేట్ డొమైనియన్ కావాలని చెప్పి వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి ముస్లిం లీగ్ వాళ్ళు ఒప్పుకోకపోవడం జరిగింది. దెన్ అగైన్ ఆన్ June 3, 1947 they made an announcement that any constitution framed by Constitutional Assembly of India cannot apply to those parts which are not willing to accept it. అప్పుడు June 3, 1947 ఇంకొక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే, సో ఇండియా కెన్ ఫార్మ్ ఎనీ కాన్స్టిట్యూషన్, అంటే ఇండియా ఎనీ కాన్స్టిట్యూషన్, ఏ కాన్స్టిట్యూషన్ అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఆ రైట్ ఇండియాకు ఉంది. బట్ ఆ కాన్స్టిట్యూషన్ని ఏ కంట్రీస్ అయితే, ఏ పార్ట్స్ అయితే వద్దనుకుంటున్నావో అవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకున్న రాజ్యాలు ఇవన్నీ కూడా మన దాంట్లో కలిసినాయి. రాజుల యొక్క రాజ్యాలు కూడా మన ఇండియాలో కలిసినాయి. కానీ అవి 1947 యాక్ట్ ద్వారా కలవలేదు. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి వల్ల కలిసినాయి. కానీ 1947 యాక్ట్లో మాత్రం ఇవి కలవాలనేది వాలంటీర్గా కలవాలి, కానీ మ్యాండేటరీగా మాత్రం కలవాలని లేదు. ఓకే. ఆన్ సేమ్ డే మౌంట్ బాటన్ పుట్ ఫోర్త్ ద పార్టిషన్ ప్లాన్ అండ్ ప్లాన్ వాజ్ యాక్సెప్టెడ్ బై కాంగ్రెస్ టూ అండ్ కేమ్ ఇన్ టు ఇమీడియట్ ఎఫెక్ట్ ఆన్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. సో ఫైనల్గా మౌంట్ బ్యాటన్ అనే ఆయన సేమ్ అదే రోజు పార్టిషన్ ప్లాన్ని ముందు పెట్టారు. సో వాట్ ఈస్ పార్టిషన్ ప్లాన్? ఒక ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్, అంటే వెస్టర్న్ పార్ట్ ఒకటి, ఈస్టర్న్ పార్ట్ ఒకటి. వెస్టర్న్ పార్ట్ వచ్చేసేపటికి ప్రస్తుతం మనం పాకిస్తాన్గా పిలువబడుతున్న వెస్టర్న్ పార్ట్, అదే మన వెస్టర్న్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అనమాట. ఈస్టర్న్ పాకిస్తాన్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్గా మనం ప్రస్తుతం పిలువబడుతుంది ఈస్టర్న్ పాకిస్తాన్. యాక్చువల్గా రెండు కలిపి ఒక డొమైనియన్ కింద, అంటే పాకిస్తాన్ డొమైనియన్ కింద విడగొట్టడం జరిగింది. కాకపోతే తర్వాత యుద్ధం రావడం వలన బంగ్లాదేశ్ విడిపోయి పాకిస్తాన్ అనేది వేరు చేయబడింది. ఇవన్నీ కూడా ఈ మౌంట్ బాటన్ ప్లాన్లోనే పెట్టడం జరిగింది. దీనికి కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే అప్పుడు జరిగిన వైలెన్స్లు దృష్టిలో పెట్టుకుని ఇంక ఇలాంటిది జరగడానికి ఎవరికి ఇష్టం లేక, అటువంటి వైలెన్స్ మళ్ళీ జరగడానికి ఇష్టం లేక కాంగ్రెస్ కూడా కోల్డ్ హార్ట్ తోటే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్మ్ గవర్నమెంట్. సో మనకి 1950 January 26న మన కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది. కానీ అప్పటి వరకు కూడా గవర్నమెంట్ అనేది మన ఇండియాని రూల్ చేయడానికి ఉండాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అప్పటికప్పుడుగా August 15, 1947 ఇండియాని యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ లోపల దాన్ని ఇండియాని పరిపాలించడానికి ఇంటర్మ్ గవర్నమెంట్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఇంటర్మ్ గవర్నమెంట్ కూడా ఎవరి ద్వారా ఎలక్ట్ చేయబడిందంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారానే ఇంటర్మ్ గవర్నమెంట్ ఎలక్ట్ చేయబడింది. అండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీయే మన పార్లమెంట్, మినీ పార్లమెంట్ కింద పనిచేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ జరిగేటప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి డిస్కషన్స్, అండ్ పార్లమెంట్ జరిగేటప్పుడు మన శాసనాల మీద డిస్కషన్స్ జరిగేవి. ఓకే. దెన్ ద మెంబర్స్ ఆఫ్ ఇంటర్మ్ గవర్నమెంట్ ఆఫ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. మెంబర్స్ ఆఫ్ ఇంటర్మ్ గవర్నమెంట్ ఎవరంటే వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే ఇంటర్మ్ గవర్నమెంట్ యొక్క మెంబర్స్ అనమాట. ద వైస్రాయ్ కంటిన్యూడ్ టు బి హెడ్ ఆఫ్ కౌన్సిల్, but Nehru designated as vice president of the council. Nehru became first prime minister. ఓకే. దెన్ వైస్రాయ్ అనేవాడు కంటిన్యూ చేశారు యాజ్ అ హెడ్ ఆఫ్ కౌన్సిల్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉంది కదా, ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్గా వైస్రాయ్ని ఉంచారు. కాకపోతే దానికి వైస్ ప్రెసిడెంట్గా మన నెహ్రూ గారిని పెట్టారు. ఆ వైస్ ప్రెసిడెంట్నే ప్రైమ్ మినిస్టర్ కింద కూడా చేశారు. సో ఇప్పుడు టోటల్ పవర్ అంతా కూడా మన పార్లమెంటరీ సిస్టంలోకి వచ్చింది. కాబట్టి టోటల్ పవర్ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, నాట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ వైస్రాయ్. ఓకే. ఇక్కడితో ఈరోజు లెక్చర్ కంప్లీట్ అయిందండి. దట్ ఈస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి టోటల్గా ఒక సమ్మరీ లెక్చర్ కూడా త్వరలో చేయబడుతుంది. అండ్ నెక్స్ట్ లెక్చర్ వచ్చేసేటప్పటికి మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ ఎడ్యూచాంప్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. త్వరలోనే మేము అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా ఇలాంటి వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నాం. సో టు గెట్ మోర్ అప్డేట్ స్టిక్ టు అవర్ ఛానల్ ఎడ్యూచాంప్స్.